షేడెడ్ పోల్ మోటార్. మనకి సింగిల్ ఫేజ్ మోటార్స్లో చూసుకున్నట్టయితే 4 టైప్స్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, అండ్ నెక్స్ట్ సింగిల్ ఫేజ్ సింక్రనస్ మోటార్స్, సింగిల్ ఫేజ్ కమ్యుటేటర్ మోటార్స్, అండ్ సమ్ స్పెషల్ పర్పస్ మోటార్స్. దీంట్లో సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అగైన్ 3 టైప్స్కి అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది స్ప్లిట్ ఫేజ్ టైప్, కెపాసిటర్ స్ప్లిట్ ఫేజ్ టైప్, అండ్ నెక్స్ట్ ఈజ్ ద షేడెడ్ పోల్ టైప్. సో ఆ షేడెడ్ పోల్ మోటార్ గురించి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మన కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ షేడెడ్ పోల్ మోటార్ చూసుకున్నట్టయితే ప్రతి మోటార్లో మనకి మెయిన్గా 2 పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ది స్టాటర్ అండ్ ది రోటర్. ఇక్కడ స్టాటర్ అంటే ఏంటంటే స్టేషనరీగా ఉండటం అనమాట. సో స్టేషనరీ అంటే సో ఎనీ మూమెంట్ అనేది ఉండదు. స్టేషనరీ పార్ట్ అనేది స్టాటర్ అని అయితే అంటారు. మరి రోటర్ అంటే ఏంటంటే సమ్ రొటేషన్ ఉన్నదాన్ని రోటర్ అంటారు. అంటే రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ఏ మోటార్ రోటర్ అని అయితే అంటారు. సో ఇక్కడ మనకి రోటర్లో చూసుకున్నట్టయితే స్క్విరల్ కేజ్ రోటర్. సో స్క్విరల్ కేజ్ రోటర్ టైప్ అనేది అయితే యూస్ చేస్తారు రోటర్గా. అండ్ స్టాటర్గా వచ్చేసరికి సాలియంట్ పోల్స్ అయితే యూస్ చేస్తారనమాట. సాలియంట్ పోల్స్ అంటే నథింగ్ బట్ ప్రొజెక్టెడ్ పోల్స్. సో అంటే ఇక్కడ స్టాటర్కి అవుటర్ సర్ఫేస్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ పోల్స్ అనేవి ప్రొజెక్టెడ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈచ్ పోల్ క్యారీస్ ఏ షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ కాయిల్ నోన్ యాజ్ షేడింగ్ కాయిల్ ఆర్ బ్యాండ్ అంటారు. సో షేడింగ్ కాయిల్ లేదా బ్యాండ్ అని అయితే అంటారు. దేన్నంటే సో ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ మనకి స్క్విరల్ కేజ్ రోటర్ అయితే యూస్ చేశారు రోటర్ అనేది. అండ్ నెక్స్ట్ పోల్స్ వచ్చేసరికి 2 పోల్స్ అయితే యూస్ చేశారు. ఇక్కడ పోల్స్కి లైట్గా కట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ కట్ చేసిన దగ్గర మనకి ఒక షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ కాయిల్ అనేది అయితే చుట్టారనమాట. సో అంటే ఏదైతే స్మాల్ పార్ట్ ఉందో సో అక్కడ షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ కాయిల్ అనేది చుట్టారు. దాన్ని షేడింగ్ కాయిల్ అంటారు, లేదంటే బ్యాండ్ అని అయితే అంటారు. సో పోర్షన్ ఆఫ్ ది పోల్ క్యారీస్ ఏ షేడింగ్ బ్యాండ్ ఈస్ కాల్డ్ యాజ్ షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్, అండ్ ది రిమైనింగ్ పోర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్. సో ఇక్కడ మనకి ఏదైతే బ్యాండ్ ఉందో సో ఇక్కడ షేడింగ్ కాయిల్ ఎటువైపు అయితే ఉందో సో లెఫ్ట్ వైపా రైట్ వైపా అని. సో అలా మనకి ఎటువైపు అయితే షేడింగ్ కాయిల్ లేదా బ్యాండ్ అనేది అయితే ఉందో ఆ పార్ట్ అంతా, ఆ పోల్లో ఉన్న పార్ట్ అంతా షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ అని అయితే అంటారు. సో మరి రిమైనింగ్ పార్ట్ని ఏమంటారంటే అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ అని అయితే అంటారు. సో కన్స్ట్రక్షన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వర్కింగ్ చూసుకున్నట్టయితే మనకి వెన్ ఏ సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఈజ్ గివెన్ టు ఏ స్టాటర్ వైండింగ్ డ్యూ టు షేడింగ్ ప్రొవైడెడ్ టు ది పోల్స్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జనరేటెడ్. సో ఇక్కడ మనకి సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై అనేది అయితే ఇస్తున్నారు. సో దేనికి ఇస్తున్నారు? పోల్స్కి అయితే సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై అనేది ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి బ్యాండ్స్ అంటే నథింగ్ బట్ షేడింగ్ కాయిల్ అంటే షార్ట్ సర్క్యూటెడ్ కాపర్ కాయిల్ ఉండడం వల్ల, అంటే ఈ షేడింగ్ కాయిల్ అనేది ఉండడం వల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అయితే సో జనరేట్ అయింది. ఈ అండ్ ది కరెంట్ క్యారీడ్ బై ది వైండింగ్ ఈజ్ ఆల్టర్నేటింగ్ అండ్ ప్రొడ్యూసెస్ అండ్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. సో మనం ఇక్కడ ఇచ్చే ఫ్లక్స్ ఏంటిది? సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై ఇస్తున్నాం, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఇస్తున్నాం. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో సర్క్యూట్ గుండా అంటే ఈ వైర్స్ గుండా మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? సో ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫ్లక్స్కి టైంకి గ్రాఫ్ అయితే చూడొచ్చు. మనకి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్లో పాజిటివ్ దగ్గర తీసుకున్నట్టయితే సో పాజిటివ్ హాఫ్ ఆఫ్ ది సైకిల్, సో పాజిటివ్ వైపు చూసుకున్నట్టయితే దీన్ని అట్ 3 ఇన్స్టెంట్స్ దగ్గర డివైడ్ చేశారు. T1, T2 అలానే T3. సో ఈ 3 ఇన్స్టెంట్స్ దగ్గర మనకి తీసుకొని అంటే కన్సిడర్ చేసుకొని దీని యొక్క వర్కింగ్ అంటే అనేది అయితే డిస్కస్ చేయొచ్చు అనమాట. T1 ఇన్స్టెంట్ దగ్గర కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ది కరెంట్ ఇన్ ది కాయిల్ అండ్ ది ఫ్లక్స్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే ఇక్కడ మనకి T1 ఇన్స్టెంట్ దగ్గర కరెంట్ లేదా ఫ్లక్స్ అనేది 0 నుండి మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. సో అక్కడ ఏమవుతుంది? ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ ది షేడింగ్ బ్యాండ్. సో ఇక్కడ షేడింగ్ బ్యాండ్ అనే దగ్గర ఈఎంఎఫ్ అనేది అయితే ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో షేడింగ్ బ్యాండ్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దిస్ సర్క్యులేట్స్ కరెంట్ త్రూ ది షేడింగ్ బ్యాండ్. సో దీనివల్ల మనకి కరెంట్ అనేది షేడింగ్ బ్యాండ్లో ఫ్లో అవుతుంది. ఎందుకు అంటే అది షార్ట్ సర్క్యూటెడ్గా ఉంది కాబట్టి మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ మనకి దాని నుండి ఓన్ ఫ్లక్స్ అనేది వస్తుంది. సో అంటే అది ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట.
డ్యూ టు లెన్స్లా. అండ్ నెక్స్ట్ థింగ్ షేడింగ్ రింగ్ ఫ్లక్స్. సో ఇక్కడ మనకి షేడింగ్ రింగ్ ఫ్లక్స్ అంటే షేడింగ్ బ్యాండ్ నుండి వచ్చే ఫ్లక్స్ విల్ నౌ అపోజ్ ది కాస్ విచ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్లక్స్ opposes the main flux. There is crowding of flux in unshaded part and weakening of flux in the shaded part. Magnetic axis will be at the center of the unshaded pole. సో మనకి ఇక్కడ మెయిన్ ఫ్లక్స్ నుండి వచ్చేటువంటి ఫ్లక్స్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఈ ఫ్లక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే షేడెడ్ పార్ట్ ఆఫ్ దగ్గర ఏంటంటే ఆ ఫ్లక్స్ అనేది వీక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి క్రౌడింగ్ ఆఫ్ ఫ్లక్స్ అక్కర్స్ అట్ ది అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్. సో అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి క్రౌడింగ్ అనేది అయితే అవుతుంది అనమాట. సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనమాట ఎక్కడ ఉంటుంది, అట్ ది సెంటర్ ఆఫ్ ది అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ T2 ఇన్స్టెంట్ ఇక్కడ ఏమవుతుంది, ది కరెంట్ అండ్ ది ఫ్లక్స్ ఈస్ రీచ్ టు ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈస్ మినిమం. అంటే మనకి ఇక్కడ ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవ్వడం వల్ల మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే మినిమంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ది షేడింగ్ కాయిల్ ఈస్ వెరీ స్మాల్. సో మనకి ఈ షేడెడ్ బ్యాండ్లో అనేది ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది చాలా తక్కువగా ఇండ్యూస్ అవుతుంది. హెన్స్ అపోజిషన్ ఆఫ్ ది షేడింగ్ రింగ్ ఫ్లక్స్ విల్ బి నెగ్లిజిబుల్. సో ఇక్కడ మనకి ఈ షేడింగ్ రింగ్లో ఉన్నటువంటి ఫ్లక్స్ అనేది నెగ్లిజిబుల్ అనమాట. సో కన్సిడర్ చేసుకోరు. అండ్ ది మెయిన్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ దేర్ ఫోర్ యూనిఫామ్. సో మనకి మెయిన్గా ఫ్లక్స్ అనేది వస్తుంది కదా అంటే ఇక్కడ మనకి పోల్ నుండి వచ్చేటువంటి ఫ్లక్స్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనేది సెంటర్ ఆఫ్ ది పోల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అట్ T3 ఇన్స్టెంట్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది, ది కరెంట్ అండ్ ది ఫ్లక్స్ ఈస్ డిక్రీజింగ్. సో అంటే మ్యాక్సిమం వాల్యూ నుండి కరెంట్ లేదా ఫ్లక్స్ అనేది అయితే డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే దేర్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఉండడం వల్ల ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ ది షేడింగ్ రింగ్. అగైన్ షేడింగ్ రింగ్లో ఈఎంఎఫ్ అనేది అయితే ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందంటే ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది అయితే అంటే కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకి అగైన్ ఇట్స్ ఓన్ ఫ్లక్స్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈసారి ఏంటంటే ఈ డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ది మెయిన్ ఫ్లక్స్. అంటే మెయిన్ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఎటువైపు అయితే ఉంటుందో, అంటే ఇక్కడ డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఇక్కడ షేడింగ్ రింగ్ నుండి వచ్చినటువంటి ఫ్లక్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. దానివల్ల స్ట్రెంథనింగ్ అనేది ఉంటుంది. అంటే అక్కడ షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ దగ్గర ఏమవుతుంది అంటే క్రౌడింగ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది అయితే అవుతుంది అనమాట యాజ్ కంపేర్ టు అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్. సో దీనివల్ల ఏంటంటే మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది షేడెడ్ పోల్. సో షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ యొక్క సెంటర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, సో మనకి 3 ఇన్స్టెంట్ దగ్గర అయితే కన్సిడర్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకి 3 ఇన్స్టెంట్ T1 T2 అలానే T3 ఇన్స్టెంట్ దగ్గర కన్సిడర్ అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అలా ప్రొడ్యూస్ అయిందో చూపించాడు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ప్రొడ్యూసెస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవింగ్ ఇన్ ది డైరెక్షన్ ఫ్రమ్ అన్షేడెడ్ టు ది షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్. సో అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనేది ఫస్ట్ అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి తర్వాత షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ వరకు అయితే మూవ్ అవుతూ వచ్చిందనమాట. సో ఇక్కడ అండ్ దీనివల్ల మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ సీక్వెన్స్ కీప్ ఆన్ రిపీటింగ్ ఫర్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆల్సో. సో మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా సేమ్ ఇలానే అయితే వస్తుంది. అండ్ స్టార్టింగ్ టార్క్, సో వీటికి స్టార్టింగ్ టార్క్ అనేది 40 to 50% ఆఫ్ ఫుల్ లోడ్ టార్క్ అనమాట ఉంటాయి అనమాట. సో అంటే స్టార్టింగ్ టార్క్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, వీటికి స్టార్టింగ్ టార్క్ అనేవి లోగా ఉంటాయి అనమాట. అండ్ వీటిలో పవర్ రేటింగ్స్ వచ్చేసరికి మనకి 1 ఫ్రాక్షనల్ హార్స్ పవర్ రేంజెస్లో అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే 1/300 to 1/20 హార్స్ పవర్స్లో అయితే మనకి ఈ మోటార్స్ అనేవి అయితే దొరుకుతాయి అనమాట. సో కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, అలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్లో చూసుకున్నట్టయితే వీటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి, అలానే ఇవి చీప్గా దొరుకుతాయి అండ్ ఎక్స్ట్రీమ్లీ రజ్ అనేది స్ట్రాంగ్గా అయితే ఉంటాయి అనమాట. వీటికి ఎలాంటి సెంట్రిఫికల్ స్విచెస్ అనేవి అయితే అవసరం లేదు. అండ్ డిసడ్వాంటేజెస్, ది స్టార్టింగ్ టార్క్ ఈస్ పూర్. మనం ఇందాక ఇక్కడ అనుకున్నట్టే వీటికి స్టార్టింగ్ టార్క్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి. సో స్టార్టింగ్ టార్క్ అనేది చాలా పూర్గా ఉంటుంది. సో ఇక్కడ అలానే ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లో డ్యూ టు కాపర్ లాసెస్ ఇన్ షేడింగ్ రింగ్. సో ఇక్కడ మన కాపర్ లాసెస్ అనేవి అయితే మనకి షేడింగ్ రింగ్లో అయితే అంటే బ్యాండ్లో అయితే ఉంటాయి కాబట్టి ఎఫిషియన్సీ అనేది అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వెరీ లిమిటెడ్ ఓవర్లోడ్ కెపాసిటీ. అండ్ నెక్స్ట్ స్పీడ్ రివర్సల్ ఆర్ రివర్సర్ ఆఫ్ రొటేషన్. అంటే ఏంటంటే మనకి ఒక
మోటార్ అనేది రోటర్ వచ్చేసరికి మనకి క్లాక్ వైజ్లో తిరుగుతున్నట్టయితే దాన్ని రివర్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడం అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ స్పీడ్ రివర్సల్ అనేది మనకి చాలా డిఫికల్ట్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇది చేయాలంటే మనకి 2 సెట్స్ ఆఫ్ షేడింగ్ రింగ్స్ ఆర్ టు బి ప్రొవైడెడ్ ఆన్ బోత్ పోర్షన్స్ ఆఫ్ ది పోల్. సో మనకి ఇక్కడ ప్రతి పోల్కి ఒక షేడింగ్ రింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఏదో ఒక సైడ్. కానీ ఇది మనకి ఇక్కడ స్పీడ్ రివర్సల్ చేయడానికి ప్రతి పోల్కి టూ బ్యాండ్స్ అనేవి అయితే యూజ్ చేయాలన్నమాట. సో అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ వైపు, షేడెడ్ పార్ట్ ఆఫ్ ది పోల్ వైపు, టూ సైడ్స్ మనకి బ్యాండ్ అనేది అయితే ఉండాలన్నమాట. సో అలానే ఇవి బై ఆపరేటింగ్ వన్ ఆఫ్ ది రింగ్ అండ్ క్లోజింగ్ ది అనదర్ రింగ్, పర్టికులర్ డైరెక్షన్ ఆఫ్ ది రొటేషన్ కెన్ బి అచీవ్డ్. సో ఒక రింగ్ని అంటే 2 రింగ్స్ ఉన్నాయి కదా, సో ఒక రింగ్ని క్లోజ్ చేసి ఇంకొక రింగ్ని ఓపెన్ చేసి స్పీడ్ రివర్సల్ అనేది చేయొచ్చు. సో అండ్ అగైన్ క్లోజ్ చేసిన రింగ్ని ఓపెన్ చేసిన రింగ్ని క్లోజ్ చేసి అగైన్ మనకి స్పీడ్ రివర్సల్ అనేది అయితే చాలా చేయవచ్చు అనమాట. అండ్ కానీ ఈ మెథడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అంటే ఖర్చుతో అప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే ఇది ఫ్యాన్స్, టాయ్స్, హెయిర్ డ్రైయర్స్ అండ్ ఫిలిం ప్రొజెక్టర్స్ అండ్ అడ్వర్టైజింగ్ డిస్ప్లేస్లో అయితే యూస్ చేస్తారు. ఇంకా చాలా వాటిలో అయితే యూస్ చేస్తారు. అంటే ఎక్కడైతే మనకి స్టార్టింగ్ టార్క్ అనేది చాలా తక్కువ, అంటే స్టార్టింగ్ టార్క్ రిక్వైర్డ్ ఈస్ వెరీ లో, అంటే స్టార్టింగ్ టార్క్స్ అనేవి లోగా ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ అనేది అయితే ఈ మోటార్స్ అనేవి యూస్ చేస్తారు. సో థ్యాంక్ యూ.